సెలబ్రిటీస్ రేంజ్ వరకే అంటే వీళ్ళే ఓన్లీ సర్జరీస్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చే ట్రీట్మెంటే వీళ్ళకి ఇస్తుంటారా, లేకపోతే ఇప్పుడు ఎక్కువ కల్చర్ పెరిగిందా? ఈ రూమ్ లో కూర్చోబెట్టేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ. ఏదైనా గబుకొని చిన్న రియాక్షన్ వచ్చినా చేయటానికి ప్రాబ్లం. ఒక పింపుల్ వస్తే పింపుల్ వస్తే పింపుల్ మీద టూత్ పేస్ట్ పెట్టారు, కోల్గేట్ టూత్ పేస్ట్ పెట్టి పెద్ద నల్ల మచ్చపడిపోయింది. ఏంటమ్మా అంటే ఇలా పింపుల్ వచ్చిందండి, వస్తే ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసి పెట్టాను, మచ్చపడిపోయింది అన్నారు. చెప్పే ఆయనకే హెయిర్ లేదు కదా, హౌ కెన్ యూ బిలీవ్? అసలు ఆయనకి అంత తెలిసి ఉంటే ఆయనకి హెయిర్ వచ్చేది కదా అండి. 60-70 దాకా కూడా వస్తున్నారు పేషెంట్స్. 60-70 వాళ్ళు ఎందుకు వస్తారు హెయిర్ లాస్ అని అడగొచ్చు. ఇన్ జనరల్ ఇనే వాళ్ళు వెంటనే కమెంట్ చేయడం ఎందుకు జనరల్ అవసరం అసలు ముసలి వాళ్ళకి ఇప్పుడు హెయిర్ పోతే అని. మనం మంచోడు అనకపోయినా పర్లేదు కానీ చెడ్డాడు అనకూడదు. మీరు బాగా ట్రీట్మెంట్ చేస్తే వెళ్ళి మహా అయితే 2-3 చెప్తారు ఆయన చాలా బాగా చేశాడు అని. మీరు బాగా చేయలేదు అనుకోండి ట్రీట్మెంట్, అవసరం ఉన్నా లేకపోయినా అందరికీ వెళ్ళాను బాబు ఆయన దగ్గరికి, అనవసరంగా డబ్బులు పోయినాయి, టైం వేస్ట్ అయింది, మచ్చపడింది, ఇట్లా మాట్లాడతారు. రోజుకు 10 సర్జరీలు చేసి తక్కువ ఛార్జ్ చేసే బదులు రోజుకు 2-3 చేసుకుని ఎక్కువ ఛార్జ్ చేసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఏదో ఒక సర్జరీ చేసుకోవాలని ఉంటుంది. అందులో ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా మందికి ఒక ఈజీ పదం అయిపోయింది. అరే ఏదో ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నట్టు. ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి జనాల్లో ఉన్న కొన్ని డౌట్స్, అలాగే మనకు కొన్ని డౌట్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మదాల గారు. సో హీఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు ఏంటంటే చిన్న వాటికి కూడా ప్లాస్టిక్ సర్జరీస్కి వెళ్తున్నారు చాలా మంది. సో అసలు ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్ గా వినే సర్జరీస్ లో, ప్లాస్టిక్ సర్జరీస్ లో ఏవే ఉన్నాయి సార్? బేసిక్ ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ వచ్చేది 2 ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి హెయిర్ లాస్. ఓకే. హెయిర్ లాస్లో సగం మంది ఏం చేస్తున్నారు అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోక, పొల్యూషన్ వల్ల, నైట్ షిఫ్ట్ల వల్ల, ఎక్కువ కెమికల్స్ షాంపూస్ అయ్యి కలర్స్ వాడటం వల్ల, వీటి వల్ల హెయిర్ లాస్ అయిపోయి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. 50% ఆఫ్ ద మెంబర్స్. 50% జెనెటికల్ ప్యాటర్న్ అంటే వాళ్ళ ఫాదర్కి కానీ, వాళ్ళ మేనమామలకు కానీ, వాళ్ళ తాతగారికి కానీ ఆ సైడ్ నుంచి వచ్చే హెయిర్ లాస్తో మేల్ ప్యాటర్న్ బాల్నెస్తో వచ్చేవాళ్ళు ఉంటున్నారు. బట్ అందరూ చెప్పేది ఏంటి అంటే మా ఫాదర్కి 45 ఇయర్స్కి నాకు బాల్నెస్ వచ్చిందండి, ఆయనకి నాకు 25 ఇయర్స్కే వచ్చింది, 20 ఇయర్స్కే వచ్చేస్తుంది నాకు బాల్నెస్ అంటున్నారు. అంటే అప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఇది ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్ నేను చెప్పింది కంప్లైంట్స్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ టాప్ ప్రయారిటీలో వచ్చేది ఒబిసిటీ. ఒబిసిటీ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఇన్ జనరల్ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల తమ్మి దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని, చేతుల దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని మేల్స్ అయితే. నెక్స్ట్ చెస్ట్ దగ్గర గైనకోమాస్టియా అంటాం, అంటే ఫీమేల్ చెస్ట్ లాగా అయిపోతుంది మేల్ చెస్ట్ అని వచ్చేవాళ్ళు ఉంటున్నారు. ఫీమేల్స్లో అయితే అబ్నార్మల్గా నడుము దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, థైస్ దగ్గర ఎక్కువ అయిపోతుంది, ఇలా వచ్చే కంప్లైంట్స్. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ సర్జరీస్కి వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్యూజ్ బ్రెస్ట్ ఉండటం వల్ల వస్తున్నారు. ఎందుకంటే మనం తినే ఫుడ్లో వాటిలో ఎక్కువ హార్మోన్స్ ఎక్కువైపోతున్నాయి, మనం వాడే ప్రొడక్ట్స్లో హార్మోన్స్ ఎక్కువైపోతున్నాయి, అడల్టరేటెడ్ మిల్క్, అడల్టరేటెడ్ చికెన్స్ ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రోత్ హార్మోన్స్ వల్ల ఏమో తెలియదు కానీ ఇన్ జనరల్ హెవీ బ్రెస్ట్తో ఎంగేజ్లోనే ఎక్కువ బ్రెస్ట్తో, హ్యూజ్ బ్రెస్ట్తో వస్తున్నారు ఆ సర్జరీస్. ఇవన్నీ ఇదివరకు ఎవరికి తెలియదండి చేయించుకోవాలి ఉంటాయి అని. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ పెరిగేసరికి అందరూ వచ్చి దే ఆర్ యూటిలైజింగ్ ద ప్రొసీజర్స్ అనమాట. ఓకే సార్, అంటే ఏంటంటే మీరు అన్నట్టు చాలా మంది కూడా చిన్నపిల్లల్లోనే వస్తున్నాయి. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎక్కడి వరకు ఎక్కువగా మాక్సిమం? యూజువల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 18 to 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నారండి హెయిర్ లాస్కి అయితే. 60-70 దాకా కూడా వస్తున్నారు పేషెంట్స్. 60-70 వాళ్ళు ఎందుకు వస్తారు హెయిర్ లాస్ అని అడగొచ్చు. ఇన్ జనరల్ ఇనే వాళ్ళు వెంటనే కమెంట్ చేయడం ఎందుకు జనరల్ అవసరం అసలు ముసలి వాళ్ళకి ఇప్పుడు హెయిర్ పోతే అని. కానీ విషయం ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండిపోయింది. సెటిల్ అవ్వటానికో ఫ్యామిలీని చూసుకుంటాంలోనో పడిపోయి దే ఆర్ లీవింగ్ ఇట్. సో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వెన్ దే ఆర్ రిటైర్డ్ హ్యాపీగా అల్టిమేట్ గా అరే నేను లైఫ్ లో ఇది ఉండిపోయింది, నేను కారు కొందాం అనుకున్నా కొనలేకపోయా, బెంజ్ కొందాం అనుకున్నా కొనలేకపోయాను అంటారు చాలా మంది పెద్దవాళ్ళు. నేను ఒక ఇల్లు కొందాం అనుకున్నా కొనలేకపోయాను. అట్లాగే ఏంటంటే అరే నాకు జుట్టు ఎప్పటి నుంచో కావాలనుకున్నాను పెట్టుకోలేకపోయాను అనే వాళ్ళు కూడా వస్తున్నారు ఈ మధ్య. సో మోర్ ఆఫ్ ఓపెన్ అప్ అవటం అండి, ఓపెన్ అప్ అయ్యి వస్తున్నారు ఎక్కువ. సో ఇది కాకుండా ఒబిసిటీ మీరు అన్నది, ఒబిసిటీ స్కూల్ ఏజ్ పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతుందండి ఇప్పుడు. సో మనం మాక్సిమం మనకి మీకు నాకు మన జనరేషన్ లో టాకింగ్ అబౌట్ 1980s 90s 90 కిడ్స్ అనుకోండి,
ఏముండే మీ స్కూల్లో స్నాక్స్? సమోసానో ఎగ్ పఫ్ ఏదో ఓ కేక్ ఏదో ఉండేదేమో, అంతకు మించి అది కూడా ఏంటి నార్మల్ డ్రై కేక్స్ dry ఉండే, cakes ఇలా పేస్ట్రీస్ క్రీమ్స్ ఉండే. ఇప్పుడు అసలు మీ స్కూల్లో కాఫీ డేలే పెడుతున్నారు, బరిస్తాలు పెడుతున్నారు. మీకు స్కూల్లో యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. పొద్దున్నే మార్నింగ్ స్నాక్ లో స్కూల్లో ఇచ్చే స్నాక్ లోనే మీకు పేస్ట్రీస్ ఉంటున్నాయి అండ్ బ్రౌనీస్ ఉన్నాయి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో సీరియల్ కార్న్ ఫ్లేక్స్ అని ఎన్ని పెడుతున్నారు, నథింగ్ బట్ కార్బ్స్. సో పిల్లలు ఏంటంటే ఇంట్లో మనం హెల్దీగా పెడతాక ట్రై చేస్తాం, వాళ్ళు అక్కడ అంత జంక్ ఉండేసరికి దే ఆర్ ఈటింగ్ టూ మచ్ ఆఫ్ జంక్. సో ఒబిసిటీ. సో అప్పటి నుంచే ఒబిసిటీ స్టార్ట్ అయ్యేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న ఇన్ ద సెన్స్ ఒక లాస్ట్ ఇయర్ ఒక 17 years బాబు వచ్చాడు. వచ్చి నేను కాలేజ్కి వెళ్ళను అని గొడవ చేస్తూ ఉన్నాడండి. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ చెస్ట్ బాగా ఎక్కువ ఉంది. మామూలుగానే ఒబీస్ ఉన్నాడు పిల్లాడు, చెస్ట్ బాగా ఎక్కువ ఉండేసరికి పక్కన ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, అరే నీకు అమ్మాయిలా ఉన్నావు అని. వాడు వెళ్ళటం మానేశాడు. హెల్త్ మానేస్తే తీసుకొస్తే 17 years వాళ్ళకి లైపోసక్షన్స్ అవి చేయం మామూలుగా. దే షుడ్ బి అబోవ్ లీగల్ ఏజ్, కన్సెంట్ 18 దాటాలి. సో వాడు ఇబ్బంది పడుతున్నాడు, హీఈస్ అండర్ డిప్రెషన్. సో సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తే సైకియాట్రిస్ట్ నిజంగానే చూసి సర్టిఫై చేశాడు హీఈస్ అండర్ డిప్రెషన్ అని. పేరెంట్స్ని కౌన్సిల్ చేశాడు, పిల్లాడిని కౌన్సిల్ చేసి యూ కెన్ అండర్గో సర్జరీ సార్, యూ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే వీడు డిప్రెషన్లో ఉన్నాడు అంటే నేను చేసిన యంగెస్ట్ లైపోసక్షన్ 17 years. 18 దాటితే కానీ చేయాలి. బట్ 17 years దాటికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుని చేయాల్సి వచ్చింది. ఓకే. అండ్ అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో అంటే నేను మీ ఇంటర్వ్యూ చూసిన దాంట్లో కూడా చాలా వరకు ఏంటంటే మీరు అడిగిన దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే కొంతమంది ఫేసెస్ చూపించి నాకు ఇలా కావాలి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది కాదండి, సపోజ్ మీరు ఆన్ యావరేజ్ తీసుకుంటే ఒక 100-150 మెంబర్స్లో ఒకళ్ళు అడుగుతారు. ఓకే. అంటే చాలా తక్కువ అడిగేది, బట్ అడుగుతారు. కొంతమంది వచ్చి అయితే అడిగే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు దాకా ఒక 7-8 members అడిగారు నన్ను. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఒక 7-8 members అడిగారు, గట్టిగా అడిగారు. వాళ్ళని రిజెక్ట్ చేసాం, మేము చేయమని. ఒక 10-15 members ఏంటంటే అప్పుడప్పుడు సార్ ఇలా ఏమైనా కుదురుతుందా అని అడుగుతారు. కుదురుతుందా అని అడిగే వాళ్ళని ఓకే, నాకు ఇలాగే చేయండి అన్నాళ్ళని వి షుడ్ నాట్ ఎంకరేజ్. ఓకే. అంటే మీరు వాళ్ళు అంటే ఇలా అడగగానే ఇమీడియట్ గా చేసేయడానికి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్తామండి. సో ఇప్పుడు మీరు వచ్చి ఏమండి నాకు ఈ సర్జరీ చేయండి అని అడిగారు. ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ మీ ఫేస్ మీద స్కార్ ఉందండి, మీరు వచ్చి నన్ను అడిగారు ఇప్పుడు ఈ స్కార్ ఉందండి ఇది తీసేయాలని అడిగారు నన్ను. మీరు అడిగితే నేను సరేనండి తీసేయటం అనేది ఒక ఆప్షన్. చాలా ఫైన్ లైన్ చిన్న స్కార్ ఉందనుకోండి, దాన్ని తీయమన్నారు అనుకోండి, అమ్మ తీసినా పెద్ద డిఫరెన్స్ రాదు, ఆలోచించుకోండి వద్దు అని చెప్తాం. సో ఇది ఒక సజెషన్ ఇస్తాం. లేదు మీరు వచ్చి సార్ ఇది నాకు అసలు ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు, మొత్తం పోవాలి, వ్యానిష్ అయిపోవాలి అని దాని గురించి 10 సార్లు మీరు దాన్ని బాగా ఇన్సిస్ట్ చేసి అడిగారు అనుకోండి, పేషెంట్ కొంచెం ఎక్కువ హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రేపొద్దున మనం ఇంత అప్రహెన్సివ్ పేషెంట్కి మనం సర్జరీ చేస్తే ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మనకు మంచి నేమ్ కంటే బ్యాడ్ నేమ్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటాం. అని అట్లీస్ట్ నేను అనుకుంటా. కొంతమంది ఉన్నారులేండి బయట కూడా పేషెంట్ మిస్ అయిపోతాడేమో చేద్దాం అనేవాళ్ళు ఉంటారు. బట్ మోర్ ఆఫ్ మనీ కంటే కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదండి మా ప్రొఫెషన్లో. అట్లీస్ట్ మనం మంచోడు అనకపోయినా పర్లేదు కానీ చెడ్డాడు అనకూడదు. మీరు బాగా ట్రీట్మెంట్ చేస్తే వెళ్ళి మహా అయితే 2-3 చెప్తారు ఆయన చాలా బాగా చేశాడు అని. మీరు బాగా చేయలేదు అనుకోండి ట్రీట్మెంట్, అవసరం ఉన్నా లేకపోయినా అందరికీ వెళ్ళాను రా బాబు ఆయన దగ్గరికి, అనవసరంగా డబ్బులు పోయినాయి, టైం వేస్ట్ అయింది, మచ్చబడింది, ఇట్లా మాట్లాడతారు. సో అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ట్రై చేయాలి ఎవరైనా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇంతకుముందుకు చాలా వరకు సెలబ్రిటీస్ రేంజ్ వరకే అంటే వీళ్ళే ఓన్లీ సర్జరీస్ చేసుకుంటారు, వీళ్ళు ఎక్కువగా వాడతారని మనం జనరల్గా న్యూస్లో కూడా వింటూ ఉంటాం రెగ్యులర్గా, సో అండ్ సో సర్జరీ అండర్గోన్ అయ్యారని. సో ఇప్పుడు జనరల్ ఆడియన్స్ వచ్చే వరకు అంటే వాళ్ళకి వచ్చే ట్రీట్మెంటే వీళ్ళకి ఇస్తుంటారా, లేకపోతే ఇప్పుడు ఎక్కువ కల్చర్ పెరిగిందా? ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ అండి. మీకు ఎట్లా ఉంటుందంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, తాజ్మహల్ టీ పౌడర్ అనేది స్టాండర్డ్. మీరు 5-star హోటల్లో తాజ్మహల్ టీ పౌడర్తో టీ పెట్టినా, ఇంట్లో పెట్టినా, లేదా కాకా హోటల్లో తాజ్మహల్తో పెట్టినా ఒకటే. సో బట్ ఏంటంటే ఇచ్చే ప్లేస్ డిఫరెంట్. సో మీరు 7-star హోటల్కి వెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే ఒక కాస్ట్, బయట తాగితే ఒకటి కాస్ట్. అట్లాగే ట్రీట్మెంట్ అనేది చేసే సర్జన్ టాలెంటెడ్ సర్జన్ అయినప్పుడు మీకు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేసినా అదే, చిన్న క్లినిక్ లో చేసినా అదే. బట్ ప్రొవైడెడ్ కొన్ని ప్రొసీజర్స్ ఏంటంటే కొన్ని చోట్లే చేయాలి. ఇప్పుడు హెయిర్
ట్రాన్స్ప్లాంట్ అన్న ప్రొసీజర్ నార్మల్ క్లినిక్లో చేసుకున్నా ఆ క్లినిక్లో కనీసం మనకి ఏదన్నా ఎనస్థీషియా ఇవ్వగానే ఏదైనా రిజల్ట్ రియాక్షన్ వచ్చినా ఏదన్నా మనకి బ్యాకప్ సపోర్ట్ ఉండాలి. అంతేగాని ఏదో ఒక రూమ్లోకి తీసుకెళ్ళిపోయి సపోజ్ ఇది ఒక స్టూడియో రూమ్ ఉంది మనకి, ఈ రూమ్లో కూర్చోబెట్టేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ, ఏదైనా గబుకొని చిన్న రియాక్షన్ వచ్చినా చేయటానికి ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే మనకి ప్లేస్ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మనం చిన్న హాస్పిటల్లో చేస్తే ఒక కాస్ట్, కార్పొరేట్లో చేస్తే ఒక కాస్ట్, అలా అన్నప్పుడు కూడా ఏంటంటే మన సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంట్. సేఫ్టీ చూసుకుని చేయాలి. కొన్ని సర్జరీస్ కొన్ని ప్లేసుల్లోనే చేయాలి. లైపోసక్షన్ లాంటి కార్పొరేట్ సెటప్స్లోనే చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి ఏంటంటే కార్పొరేట్లో చేస్తే మంచిది. బట్ ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్న క్లినిక్స్లో అయినా పర్లేదు, చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే కాస్ట్ వేరీ అవుతుందండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 10 సర్జరీలు చేసి తక్కువ ఛార్జ్ చేసే బదులు రోజుకు 2-3 చేసుకుని ఎక్కువ ఛార్జ్ చేసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. వెన్ యూ బికమ్ సో ఫేమస్, మీరు 10 సర్జరీలు చేసిన అలసిపోవాల్సిన అవసరం ఏంటి? 2 చేస్తారు, అంత ఛార్జ్ చేస్తారు. వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే బాగా ఫేమస్ ప్లేసెస్లో ఫేమస్ సర్జన్స్ దగ్గరికి వెళ్తే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జూనియర్ మోస్ట్ ఆల్ దగ్గరికి వెళ్తే కాస్ట్ తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇంకోటి ఏంటి సార్, వీటి వల్ల మనకి జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అంటారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ పరంగా కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయా? సింపుల్ థింగ్ అండి, సరైన పేషెంట్ సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ ఎక్స్పీరియన్స్తో చేస్తే జాగ్రత్తగా సైడ్ ఎఫెక్ట్స్ 0 అండి, రావు. ఇప్పుడు మొన్న మీకు న్యూస్లో చూసుంటారు, లక్నోలో ఒక డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు. మీరు విన్నారు, బాగా వైరల్ అయింది ఈ మధ్య. అది అయిన తన నుంచి గొడవ స్టార్ట్ అయ్యి ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ డర్మటాలజిస్టులు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఇంకెవరూ చేయకూడదని మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్ పాస్ చేసింది. దాని మీద కోర్టు కేసులు అన్నీ అవుతా ఉన్నాయి ఇప్పుడు. సో అసలు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు నేను వెళ్ళి హార్ట్ అటాక్ ట్రీట్ చేస్తా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. బ్రెయిన్ సర్జరీ చేస్తానంటే ఒప్పుకోరు, స్పైన్ సర్జరీ చేస్తానంటే ఒప్పుకోరు, నా బ్రాంచ్ నాదని అంటారు. అలాంటప్పుడు వీటికి మాత్రమే వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? అంటే మనం వెళ్ళే ముందు అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏ ప్రాబ్లంకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అని చూసుకుని వెళ్ళాలి. ఇవాళ నేను ఇంటర్వ్యూలో బాగా మాట్లాడారు కదా అని చెప్పి నా దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకుంటే తప్పు. మీరు ప్రాపర్గా డాక్టర్ గురించి ఒక రీసెర్చ్ చేసి ఈయన అసలు ఏం చేశారు, ఎప్పుడు చదివారు, ఈయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన ఏం డిగ్రీ, ఈయన దగ్గర ఏం సర్జరీ చేయించుకోవచ్చు చూసి నా దగ్గర రావాలి. వచ్చిన తర్వాత కూడా నన్ను అడగాలి, ఏమని, సార్ మీరు ఇంతకుముందు ఈ సర్జరీస్ చేశారు కదా, అది బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూపిస్తారా అని. మా దగ్గర ఫోన్లోనే ఇదివరకంటే కెమెరాల్లో నుంచి ల్యాప్టాప్లోకి మార్చుకుని ల్యాప్టాప్లో చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గర ఫోన్లోనే అన్నీ ఉంటున్నాయి కాబట్టి టకటక 4 చూపించేస్తాం. అన్నీ చూపించాలని కాదు, 4 చూపిస్తాం. అది కూడా కన్సెంట్ కొంతమంది పేషెంట్సే ఇస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గర సర్జరీ చేయించుకున్నారు, బట్ మీ ఫొటోస్ ఎవరికి చూపించడం ఇష్టం లేదు, అలాంటప్పుడు మీరు కన్సెంట్ ఎవరు చూపించమని, అలాంటి ఫొటోస్ చూపించాం మేము. కన్సెంట్ ఇచ్చిన ఫొటోస్ ఉంటాయి కొన్ని. పేషెంట్ నా పర్లేదండి ఎవరికైనా కావాలంటే నా ఫొటోస్ చూపించండి డాక్టర్ గారు అంటే వాళ్ళ ఫొటోస్ చూపిస్తాం. సో అట్లా చూపించి ఆలోచించుకుని తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకూడదు, ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. సార్ ఇంకోటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య అంటే చాలా వరకు హెయిర్ లాస్ అనేది చాలా మందికి కామన్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే 18 years నుంచి స్టార్ట్ అవుతుంది. 18 ఏంటండి, 10th class పిల్లల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అంటే జనరల్ గా కాజెస్ ఏవైనా ఉండొచ్చు, మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ హెరిడిటీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ అలాంటి కేసెస్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఎంత పెరుగుతున్నాయి సార్, అండ్ ఎంత వరకు ఇప్పుడు? ఏమండి, లాస్ట్ 10 years నుంచి నేను చూస్తున్నాను కేసెస్. లాస్ట్ 10 yearsకి ఇప్పటికి ఆల్మోస్ట్ నేను చూసే వాటిల్లో ఒక 60% ఇంక్రీజ్ అయిందని అనుకోవాలండి. వచ్చే పేషెంట్స్ అయినా ఇంక్రీజ్ అయ్యారు, అండ్ వచ్చే కంప్లైంట్స్ కూడా ఏంటంటే తొందరగా, అంటే ఒకటి ఇందులో నేను సీనియర్ అవటం ఒకటి, రెండోది జనాలకి అవేర్నెస్ పెరగటం ఒకటి, మూడోది ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ వల్ల, స్ట్రెస్ లెవెల్స్ వల్ల, టెన్షన్స్ వల్ల, ఈ అన్నిటి వల్ల కూడా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఒక 60% రేజ్ అయితే ఉంది. ఇది ఎట్లా పెరిగింది అంటే సడన్గా బోర్ వాటర్స్ ఎక్కువ వాడటం వల్ల, జుట్టు హార్డ్ వాటర్స్ వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ అవటం ఒకటి, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం ఒకటి, జంక్ ఫుడ్ బయట ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం, ప్రాపర్ మల్టీవైటమిన్స్ వాడకపోవటం, ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్స్లోనో ఎక్కడన్నా ఏదో ఒక చిన్న చిన్న ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ DIY ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏది పడితే అది చేసేసేయటం, తగ్గిపోతుంది అనుకుంటాం. మొన్న ఒక ఆయన ఒక పింపుల్ వస్తే పింపుల్ వస్తే పింపుల్ మీద టూత్ పేస్ట్ పెట్టారు, కోల్గేట్ టూత్ పేస్ట్ పెట్టి పెద్ద నల్ల
వల్ల మర్చిపడిపోయి వచ్చారు. ఏంటమ్మా అంటే ఇలా పింపుల్ వచ్చిందండి, వస్తే ఆ ఇన్స్టాగ్రామ్లో చూసి పెట్టాను, మర్చిపడిపోయింది అన్నారు. ఇంకొకళ్ళు ఎవరో ఒక పేరు గుర్తురావట్లేదు, ఇన్స్టాగ్రామ్లో ఒక ముసలాయన పెద్ద ఆయన, ఒక ఆయనకి పాపం బాగా బాల్డ్ హెడ్ ఉంటుంది, హీఈస్ అరౌండ్ 80-85 years. ఆయన ఇలా పట్టుకుని నేను హెయిర్ లాస్కి మందు కనిపెట్టాను, మీకు ఈ సీరం వాడితే మందు వచ్చేస్తుంది, హెయిర్ వచ్చేస్తుంది అంటారు. ఆయన వాడారు, హెయిర్ రాకపోగా ఇంకెక్కువ పోయింది. నేను అన్నాను కాదండి చూపించారు, మీరు ఎలా నమ్మారండి, అసలు చెప్పే ఆయనకే హెయిర్ లేదు కదా, హౌ కెన్ యూ బిలీవ్, అసలు ఆయనకి అంత తెలిసి ఉంటే ఆయనకి హెయిర్ వచ్చేది కదా అండి. అదే సార్ ఇంకా సింపుల్గా అయిపోద్ది అనుకుని, అంటే ఏంటంటే మనకి ఈజీ వేస్, సింపుల్గా అయిపోతుంది అనుకుంటే దానికి వెళ్తాం. మీరైనా నేనైనా సర్జరీ చేయించుకోవాలంటే ఆలోచిస్తాం, కానీ నాన్ మెడికల్గా అయిపోతుంది, నాన్ సర్జికల్గా అయిపోతుంది అంటే ఈజీగా ఆలోచిస్తాం. అంటే రీసెంట్గా ఇంకో దగ్గర కూడా చాలా వరకు పూణేలో మహారాష్ట్రలో అనుకుంటాను చాలా మంది లైన్లు కట్టారు ఈ ఆయిల్ వాడండి అని. నేను మొన్న ఏదైనా చూసి నవ్వుకున్నా, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ఇండియాని మనం బాగు చేయలేము అనుకున్నా, ఇదే అనుకున్నా మనసులో. ఇన్ఫాక్ట్ అతను కూడా హెయిర్ లేదు సరిగా, అసలు ఇలా వస్తాడు, లైన్ లో అందరూ నుంచున్నారు, ఏదో మన పెయింట్ బ్రష్ ఉంటుంది చూడండి, దాంతో ఇట్లా పూస్తున్నాడు. నేను అనుకున్నా, నవ్వుకున్నా, ఏందిరా ఇది, మనం ఎప్పుడు డెవలప్ అవుతాం, మనం ఎప్పుడు మారుతాం, ఇంకా జనాలు ఇంతేనా అనిపించింది నాకు కూడా మన దగ్గర. ఈజీ వేస్ చాలా చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్లు చెడగొడుతున్నాయి సార్, నన్ను అడిగితే జనాలని చెడగొట్టే ఫోన్లే బేసిక్ గా. వాటిల్లో ఇన్ఫర్మేషన్ ఎంతగా ఉంటుందో మిస్ఇన్ఫర్మేషన్ కూడా అంతే అవుతుంది, నెగిటివ్ అంతే అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆలోచించి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే, నేను మొన్న ఎవరు అడిగితే చెప్తా ఉన్నా, కాదమ్మా మీరు ఏమైనా కొనుక్కోవాలంటే 100 ఆలోచిస్తారు కదా, ఈ షాప్కి వెళ్తారు, ఆ షాప్కి వెళ్తారు, బేరం ఆడతారు, ఇవన్నీ చేస్తారు, సరే ఎంత రీసెర్చ్ చేస్తారు. మీరు ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకోండి ఎంత ఆలోచిస్తారు, అడుగుతారు కదా గూగుల్లో ఏ కార్ ఇంపార్టెంట్, ఏది మంచిది, నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, యూట్యూబ్లో. మీరు ట్రీట్మెంట్ చేయించుకుని వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ కొంచెం ఆలోచించుకుని తీసుకుంటే, అన్నిట్లో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కనీసం ట్రీట్మెంట్ విషయంలో టూ మచ్ ఆఫ్ సెకండ్ ఒపీనియన్స్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటే చేయను, నేను లైపోసక్షన్ చేస్తా, మామీ మేక్ ఓవర్ చేస్తాను, యాక్సిడెంట్ కేసెస్ చూస్తాను, ఫింగర్ కట్ అయిపోయి వస్తే ఫింగర్ కూడా రీఇంప్లాంట్ చేస్తాం, అతికిస్తాం మళ్ళీ. సో ఇవన్నీ సర్జరీస్, మేము ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ చేస్తాం, బర్న్స్ చూస్తాం. సో మాకేంటంటే ఒక సర్జరీయే మెయిన్ ఇన్కమ్ కాదు, అన్ని చేస్తాం కాబట్టి. సో పేషెంట్ వచ్చి వెళ్ళిపోయినా పర్లేదు, తప్పు ట్రీట్మెంట్ చేయం. కొన్ని క్లినిక్స్ లో ఏంటంటే అచ్చంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ అనే ఉంటాయి, పేర్లు చెప్పకూడదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్, దాని పేరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది తప్పితే వేరే కేసు లేదు. అందులో కూడా మళ్ళీ ట్రస్టెడ్ ఉంటారు సార్ డాక్టర్స్, అంటే దే విల్ బి లైక్, అంటే వాళ్ళు కంప్లీట్ డిగ్రీ చేసారో లేదో తెలియదు, అలా ఉంటారు. అదే ఇంకా డిగ్రీ పేరు చెప్తే మళ్ళీ బాగోదు, ఎక్కువ తిట్టుకుంటున్నారు, అసలు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు నన్ను, మళ్ళీ ఎక్కువ చెప్పుకుంటే తిట్టుకుంటారని నేను చెప్పట్లేదు. కానీ డర్మటాలజిస్ట్ ఉండడు, ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉండడు, ఎవడు పడితే వాడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తా ఉంటారు, ఆటో మీద రాస్తా ఉంటారు. 29,999 రూపాయలకి అన్లిమిటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గ్రాఫ్ట్స్. ఎక్కడి నుంచి పెడతామండి, ఎక్కడి నుంచి అన్లిమిటెడ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎక్కడ పెడతారు ఉన్నదా? కాదండి, ఒక డే అంతా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏసీ వేయాలి కదా, ఒక డే మొత్తం ఒక 6 to 8 hours పట్టుద్ది. అతి ఫాస్ట్ గా చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకే 6 to 8 hours పడుతుంది. అంటే ఇంకా మరి వేరే వాళ్ళకి కనీసం 10-12 గంటలు అలా పట్టే క్లినిక్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇవాళ కొన్ని చేసి రేపు కొన్ని చేసే వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏసీ వేస్తాం, ఎంత కాలుతుందండి ఒక రోజంతా ఏసీ వేస్తే? 4 స్టాఫ్ ఉండాలి, కనీసం 4 స్టాఫ్ ఉండాలి. ఎంత అవుద్దండి 4 స్టాఫ్ కి శాలరీ ఆ రోజుకి? క్వాలిఫైడ్ స్టాఫ్, ఒక డాక్టర్ ఉండాలి. నాకు శాలరీ ఎంత ఆ రోజు? నాకు మరి నా ఇన్కమ్ ఆ రోజు చూసుకోవాలి కదా, నాకు వచ్చే శాలరీ అన్నా చూసుకోవాలి కదా నేను. ఎంత అవుతుంది? మెడిసిన్స్ వాడాలి, ఎంత అవుతుంది? ఆక్సిజన్ సపోర్ట్ ఉండాలి, ఎనస్థీషియా సపోర్ట్ బ్యాకప్ పెంచుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ఎంత లేదన్నా అసలు మీకు 29,999లో ఒక MBBS డాక్టర్ చేయటం కూడా అసలు ఇంపాసిబుల్ ప్రాపర్ కండిషన్స్ లో. బట్ ఎలా చేస్తున్నారు అంటే ఎవరో టెక్నీషియన్స్ ఎవడో వచ్చేసి పడుకోబెట్టేసి చేసేసి పంపించేస్తున్నారు. సో ఏమవుతుందంటే RMP ట్రీట్మెంట్లా అయిపోతుందండి. సరే మహా అయితే ఏమవుతుంది, జుట్టు రాకపోతే పర్లేదు, కనీసం ప్రాణం పోకూడదు కదా ఇన్ఫెక్ట్ అయ్యి. జుట్టు పోయింది అనుకోండి, మళ్ళీ నా దగ్గరికి వస్తారు, సెకండ్ సిట్టింగ్కో థర్డ్ సిట్టింగ్కో ఎప్పుడో వస్తారు. వచ్చి సార్ మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, ఎప్పుడో చేయించుకున్నామండి, మోసపోయాం అంటారు. మోసపోయాం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు అంటే నువ్వు ఇప్పుడు సంపాదించుకున్నావు, 10 lakhs, యువర్ రెడీ టు స్పెండ్ 10 lakhs నౌ. బట్ నేను ఎక్కడి నుంచి తేను హెయిర్ని? హెయిర్ లిమిటెడ్ కదా, వెనకాల హెయిర్ అంతా వాడేశారు అనుకోండి, నేను ఏం చేయాలి? బియర్డ్ కానీ చెస్ట్ కానీ వాడుకోవాలి. ఎంత బియర్డ్ చెస్ట్ వాడుకున్నా ఈ హెయిర్ క్వాలిటీ టెక్స్చర్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఏదో ఒక ఇంకా అతుకులు బంతలాగా ఏదో ట్రై చేసి చేయటమే కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ టైమే రావాలి.
సాడ్ ట్రూత్ ఏంటంటే సాడ్ ట్రూతే సార్ నిజంగానే. చాలా మంది నేను కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో చూశాను, చాలా మంది చేయించుకున్నారు. బట్ ఏంటంటే మళ్ళీ ఒక 1 year 2 years తర్వాత ఇట్ విల్ బి లూజింగ్ మళ్ళీ అంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్లో సార్ అంటే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ దాని మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ అండి, రోజు నైట్ నిద్రపోయేటప్పుడు ఒక మల్టీవైటమిన్, ఓకే, అండ్ ఒక హెయిర్ స్ప్రే, మినాక్సిడిల్ ఫెనస్ట్రైడ్ స్ప్రే ఒకటి ఇస్తాం, ఆ హెయిర్ స్ప్రే ఒకటి. ఈ రెండు మనం జాగ్రత్తగా చూసుకుంటే గనక మనకి లైఫ్ హెయిర్ అనేది కనీసం 15-20 years ఏమి దాన్ని కదిలించక్కర్లేదండి. జాగ్రత్తగా మనం పెట్టినవి అయితే ఎలా అయినా ఉంటాయి, పక్కనే ఊడిపోవచ్చేమో కానీ మనం పెట్టినవి అయితే ఉంటాయి. ఓకే, అది మనం పెట్టినవి అయితే గ్యారంటీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కాదండి మీరు వెనకాల నుంచి తీస్తున్నారు కదా హెయిర్, ఈ హెయిర్ ఊడిపోదని గ్యారంటీ ఏంటి అనొచ్చు మీరు మామూలుగా బట్టతలు వచ్చే వాళ్ళకి. మీరు ప్రపంచంలో ఎంత బాల్డ్ హెడ్ ఎంత బట్టతల ఉన్నాళ్ళైనా చూడండి, ఇవి వెనకాల ఈ హెయిర్ బ్యాండ్ వరకు అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఆ హెయిర్కి ఏంటంటే టెస్టోస్టెరాన్ రిసెప్టార్స్ ఉండవు. ఓకే, సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎంత వచ్చినా వెనకాల ఒక స్ట్రిప్ ఆఫ్ హెయిర్ మాత్రం అలాగే ఉంటుంది. మనం హెయిర్ తీసి పెట్టేది అక్కడి నుంచి కాబట్టి హెయిర్ ఊడదు. అండ్ బియర్డ్ ఎవరికి ఊడిపోదు, అయితే గ్రే అవుతుంది వైట్ అవుతుంది అని ఊడిపోదు. అండ్ ఇంకొకటి చెస్ట్ హెయిర్ ఊడిపోదు, అలాగే ఉంటుంది. సో ఏంటంటే ఈ పెట్టినప్పుడు ఏంటంటే అవి మళ్ళీ ఊడవు అంత ఈజీగా. మనం ఇంకా గ్రాస్ మల్టీవైటమిన్స్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే చెప్పలేం కానీ మామూలుగా అయితే ఊడవండి అవి. అండ్ ఇంకోటి ఇప్పుడు బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ ముస్టేజ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బియర్డ్ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి బియర్డ్ లేని వాళ్ళు ఏంటంటే నాకు బియర్డ్ కావాలని వచ్చే వాళ్ళకి ఏంటంటే బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము. లేదు ఏదైనా దెబ్బ తగిలి మొహం మీద ఇలా పెద్ద ఘాటు పడిపోయి అక్కడ బియర్డ్ రాకపోయినా, ఐబ్రో దగ్గర రాకపోయినా, లిప్ దగ్గర రాకపోయినా అక్కడ కూడా బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకోవచ్చు. సో అవి కూడా 15-20 years వరకు మాక్సిమం ఉంటాయండి. యూజువల్గా లైఫ్ స్పాన్ అనేది ఏమైనా ఉంటుందా సార్ అన్న? అంటే ఇప్పుడు మీరు 30 years చేయించుకున్నారు అనుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్, సపోజ్ 50-55 years వరకు మీకు ఏమీ ప్రాబ్లం రాదు, ఉంటుంది. ఆ తర్వాత కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మీ లైఫ్ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ ఏదో మెయింటైన్ చేయలేదని హెయిర్ ఊడిపోయింది అంటానికి లేదు. జస్ట్ మల్టీ వైటమిన్స్ అండి. మీకు వైటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా కేర్ఫుల్ గా ఉంటే మీ హెయిర్ మీకు లైఫ్ లాంగ్ మీరు ఉన్నంత వరకు ఆ హెయిర్ ఉంటుంది. ఓకే ఓకే దాన్ సార్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా వింటుంది ఏంటంటే మమ్మీ మేక్ ఓవర్. మీరు ఇందాక చెప్పినట్టు మమ్మీ మేక్ ఓవర్. అసలు మమ్మీ మేక్ ఓవర్ అంటే ఏంటి, ఎలా ఉంది సార్ అసలు? మమ్మీ మేక్ ఓవర్ అంటే ఏం లేదండి, మీకు ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత మదర్ని అంతకు ముందు ఎలా ఉన్నారో అలా బాడీని అలా చేంజ్ చేయటానే మామీ మేక్ ఓవర్ అంటారండి. అందులో ఏమేం చేంజెస్ వస్తాయని అనొచ్చు మీరు. బేబీ పెరిగేది టమ్మీలోనే కాబట్టి టమ్మీ బాగా పెద్దగా అయిపోవటం, స్ట్రెచ్ మార్క్స్ రావటం, మజిల్స్ అన్ని లూజ్ అయిపోవటం, ఎక్కువ ఫ్యాట్ వచ్చేయటం, స్కిన్ ఎక్కువ అయిపోవటం, ఈ అన్నిటిని ఏంటంటే మనం లైపోసక్షన్ చేసి నీట్గా మనం టమ్మీ టక్ చేసేసేయచ్చు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొసీజర్ ఇన్ మామీ మేక్ ఓవర్. సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్. మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అబ్నార్మల్గా పెరిగిపోద్ది బ్రెస్ట్. కొంతమందికి ఫీడింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా హార్మోన్స్ వల్ల అబ్నార్మల్గా పెరిగిపోతుంది బ్రెస్ట్. పెరిగిపోయినప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అందం ఒకటే కాదండి, మీ చెస్ట్ మీద ఒక 5-6 kgs వెయిట్ పెట్టేస్తే ఆ బరువుకి నెక్ మీద ప్రెషర్ పడిపోయి నెక్లో స్పైన్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. సీ స్పైన్ చేంజెస్. సో అందుకని స్పాండిలైటిస్ లాంటివి కూడా వచ్చేస్తాయి. అందుకని ఏంటంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం రివర్స్లో ఏంటంటే కొంతమందికి ఫీడింగ్ అది ఇచ్చేసిన తర్వాత ఏదో మనం గాలి తీసేసిన బెలూన్ లాగా బ్రెస్ట్ ఎంప్టీ అయిపోతుంది. సో బ్రెస్ట్ ఫ్యాట్ ఫిల్లింగ్ కోసం, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాం సైజ్ పెంచడాన్ని, దానికోసం అయినా వస్తారు. నెక్స్ట్ ప్రొసీజర్ వెజనోప్లాస్టీ. వెజనోప్లాస్టీ ఏంటంటే మీకు నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత వెజన బాగా స్ట్రెచ్ అయిపోతుంది. సో పార్ట్నర్తో కంప్లైంట్, వీళ్ళకి ప్లెజర్ రాకపోవటమో ఇలాంటి కంప్లైంట్స్ వల్ల ఏంటంటే మన నార్మల్ డెలివరీ తర్వాత వెజనోప్లాస్టీస్ కూడా వస్తూ ఉంటారు. ఇవన్నీ మామీ మేక్ ఓవర్ కింద వస్తాయి. ఇంకా ఇది కాకుండా ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, పిగ్మెంటేషన్, చేతులు లావ్ అయినాయి ప్రెగ్నెన్సీలో, ఓన్లీ వెనకాల నడువు దగ్గర లావ్ అయింది, థైస్ లావ్ అయినాయి, లైపోసెక్షన్స్, ఇవన్నీ కూడా మామీ మేక్ ఓవర్ కిందే వస్తాయి. బట్ అందరికీ అన్నీ చెయ్యం, ఏ పేషెంట్కి ఏం అవసరమో అదే చేస్తాం, అన్నీ చెయ్యం. అండ్ ఇంకోటి అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అందరికి వచ్చే డౌట్ ఎప్పుడు డెలివరీ అవగానే వచ్చి చేయించేసుకోవచ్చా అని. ఇది ఏంటంటే మనకి ఒకసారి మనం 2 పిల్లలు అనుకున్నాం, 2 kids అనుకున్నాం. ఈ మీ రిప్రొడక్టివ్ సైకిల్ 2 kids అయిపోయిన తర్వాత చేయించుకుంటే మనం చేసే రిజల్ట్స్ అన్ని ఫైనలైజ్డ్గా ఉంటాయి. ఒక కిడ్ అయిపోయిన తర్వాత చేయించుకుంటే మళ్ళీ సెకండ్ కిడ్ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది కాకుండా కిడ్ పుట్టగానే చేయించేసుకోవచ్చా, మనం ఎప్పుడు చేయించుకోవాలి? యూజువల్గా ఏమంటాం అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్, బాడీ మొత్తం అసలు అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. సో బాడీ రికవర్ అవ్వటానికి అట్లీస్ట్ ఒక
8 to 9 months టైం ఇవ్వాలి. ఓకే. ఆ 8 to 9 months టైం ఇచ్చిన తర్వాత వచ్చి చేయించుకోమని చెప్తాం. ఐడియల్గా ఏమంటామంటే మీ బేబీ ఫస్ట్ బర్త్డేకి చేయించుకోండి అని చెప్తాం. ఇన్ జనరల్ అందరికీ గుర్తుండాలి అంటే ఓకే 1 year తర్వాత చేయించుకోవచ్చు. 10 months to 1 year కి చేయించుకోండి అని చెప్తామండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడున్న ట్రెండ్స్ లో అది కూడా ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. లైక్ అందరూ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ట్రెండ్ ఏం లేదండి, మనం జడ్జ్ చేయడానికి ట్రెండ్ అంటానికి కూడా లేదు. ఇది ఎలా అయిపోయిందంటే మన మీద మనకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెరగటం వల్ల నేను బాగా కనపడాలి, నేను నీట్గా ఉండాలి, కొంచెం నాకు సొసైటీలో బయటకు వెళ్ళినప్పుడు నేను కొంచెం నీట్గా అప్రిషియేట్ చేసేటట్టు కనపడాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి దే ఆర్ యూటిలైజింగ్ దీస్ సర్జరీస్ మోర్. ఓకే. బట్ అది తప్పంటానికి లేదు, అలానే ఎంకరేజ్ చేయడానికి లేదు. మనం ఎలా ఉన్నామో అలా వీఆర్ బ్యూటిఫుల్. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా సార్? సరిగ్గా చేయకపోతే వస్తాయండి. అది చెప్తున్నా, ఇన్ఫెక్షన్ సరిగ్గా ఆపరేషన్ థియేటర్లో చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ విత్ ఇన్ ద సేఫ్టీ లిమిట్స్, అంటే మామూలుగా ఒకసారి లైపోసక్షన్ చేసినప్పుడు 10% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటాం. అంటే ఐడియల్గా సపోజ్ మీరు ఇప్పుడు 80 kgs ఉన్నారు అనుకోండి, మీకు లైపోసక్షన్ చేయాలంటే 6 to 8 liters ఆఫ్ ఫ్యాట్ వరకు తీస్తే సేఫ్. అంతకంటే ఎక్కువ తీయటానికి ట్రై చేసామనుకోండి, మన బాడీలో ఏమవుతుందంటే మనకి ఎంతైనా ఫ్యాట్తో పాటు మనకి ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది, బ్లడ్ కొంచెం పోతుంది. అన్నిటి వల్ల ఏంటంటే మనకి షాక్లోకి వెళ్ళిపోతారు పేషెంట్స్. అందుకని విత్ ఇన్ సేఫ్టీ ప్రోటోకాల్స్, పేషెంట్ మన ఇబ్బంది పెట్టారు అని చెప్పి మనం వాళ్ళకి కంగారు పడి పేషెంట్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకుండా ఏది సేఫో అది చేసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదండి. లైపోసక్షన్ చేస్తే చనిపోయారు, లైపోసక్షన్ చేస్తే చనిపోతారు, ఎవరో హీరోయిన్ ఒక ఆవిడ చనిపోయారు, ఇవన్నీ అబద్ధాలండి. మీరు అప్పుడెప్పుడు మన చిన్నప్పుడు ఎప్పుడో ఆవిడకి అయింది, యూఎస్లో చేయించుకుంటా ఉంటే లైపోసక్షన్లో చనిపోయారు ఆవిడ. ఇప్పటికి మళ్ళీ ఆ తర్వాత ఎన్నిసార్లు విన్నారు మీరు లైపోసక్షన్ చేసుకుంటే చనిపోతారని? అప్పుడు ఈనాడు, జెమినీ 4-5 ఛానల్స్ ఉండేవి, నాకు తెలిసి గుర్తుండి ఉండేవి. ఇప్పుడు ఎన్ని వందల వేల ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ లో ఏ మూల ఒకటైనా ఎంత రావాలి ఇన్ఫర్మేషన్ అంటే రావట్లేదు. అంటే అర్థం ఏంటంటే వెరీ వెరీ అన్కామన్ అండి. జాగ్రత్తగా సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే ఏ ఇబ్బంది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యగా చాలా వరకు క్లినిక్స్ లో, ఇందాక అన్న క్లినిక్స్ లో కూడా పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ చాలా ఎక్కువయ్యాయి. సో ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అంటే అసలు ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి సార్? ఈ వీటిలలో జరగడం ఎలా జరుగుతున్నాయి? అండ్ ఎందుకు ఇంతగా చాలా వరకు అందరు కూడా అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు? పర్మనెంట్ మేకప్ అంటే నథింగ్ బట్ మన బ్యూటీ పార్లర్స్ అండి. ఎందుకుండే థ్రెడ్డింగ్స్కో, వ్యాక్సింగ్కో, లేదంటే ఏదైనా చిన్న చిన్న టాటూస్ కూడా తర్వాత యాడ్ అయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే ఐబ్రో టాటూయింగ్, మైక్రో బ్లైండింగ్, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ రావటం వల్ల ఏమైందంటే అందులో మనీ కనిపించినాయి వాళ్ళకి. మనీ కల్పించడం వల్ల ఇంకేం సేఫ్ ప్రొసీజర్స్ యాడ్ చేయొచ్చు, ఇంకేం యాడ్ చేయొచ్చు అని మొదలు పెడితే ఐవీ డ్రిప్ స్టార్ట్ అయినాయి. అసలు ఐవీ క్యాన్లో పెట్టే రైట్ ఎవరికి ఉంది? ఓన్లీ హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ మనం ఐవీ క్యాన్లో పెట్టాలి. పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని ఒక పేరు పెట్టేసి ఎవడో ఒక లైసెన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ పేషెంట్, అక్కడ డాక్టర్ ఉండడు, ఎవరు ఉండరు, ఒక ఐవీ క్యాన్లో పెట్టేయటం, ఆ గ్లో డ్రిప్స్ ఇచ్చేయటం, ఐవీ డ్రిప్స్ ఇచ్చేయటం. ఒక ఐవీ క్యాన్లో పెడతాం అంటే జస్ట్ వెయిన్లోకి పెట్టేయటం కాదు, పెట్టేసిన తర్వాత అందులోకి ఇచ్చే కెమికల్కి ఏదైనా రియాక్షన్ వస్తే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. రియాక్షన్ వస్తే ఎవరిని అడుగుతారు? అడగలేము. సో ఈ మొదలు పెట్టారు గ్లో డ్రిప్స్. ఈ గ్లో డ్రిప్ తీసుకున్నంతసేపు మీరు కొంచెం గ్లో వస్తారు, నెక్స్ట్ 1 week 10 days కి 15 days కు మళ్ళీ తగ్గిపోతుంది. సరే ఓకే, అంతవరకు అయినా ఒక రకంగా యాక్సెప్టబుల్. తర్వాత ఏం చేశారు? హెయిర్ రిమూవల్ లేజర్స్, వ్యాక్సింగ్ మొదలు పెట్టారు కదా. ఈ వ్యాక్సింగ్, ఈ థ్రెడ్డింగ్, వీటితో పాటు మీకు లేజర్ చేస్తాము, లేజర్ చేస్తే హెయిర్ తగ్గిపోద్ది అని చెప్పి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఎంత పడితే అంత వేవ్ లెన్స్ పెట్టేసి హెయిర్ రిమూవల్ లేజర్లు మొదలు పెట్టారు. అది డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ గానే చేయాలి లేజర్లు. ఎవరు పెడితే వాళ్ళు మొదలు క్లినిక్ అంటే బ్యూటీ పార్లర్లో లేజర్లు హెయిర్ రిమూవల్ మొదలు పెట్టేశారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తున్నాయి. ఇది కాకుండా కూల్ స్కల్ప్టింగ్ అని మొదలు పెట్టారు. ఫ్యాట్ తగ్గించేస్తాం మీకు అని. ఇందులో మనీ చూసిన తర్వాత ఎంతగా వెళ్ళిపోయారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు కూడా క్లినిక్లో, ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్లో, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటీ పార్లర్లో చేయటం మొదలు పెట్టారు. ఇంకా కలర్ ట్యూనింగ్ అనేది ఇంకా బేసిక్ అయిపోయింది వాళ్ళకి. సో ఇవన్నీ చేయటం వల్ల ఏమైపోయిందంటే మనీ చూసి పేషెంట్స్కి ఏంటి తక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. తక్కువ ఛార్జ్ చేయటం వల్ల డాక్టర్కి ఏం శాలరీలో ఏం ఉండవు కదా అక్కడ. తక్కువ ఛార్జ్ చేయటం వల్ల ఏంటంటే పేషెంట్స్ చాలా మంది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్తో వస్తున్నారు మన దగ్గర. ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి వస్తున్నారు మా దగ్గరికి. ఆ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఈ రీసెంట్గా జరిగిన కేసెస్లో. సో వాళ్ళకి ఏదైతే కలర్ ఏదైతే మేము సెట్ చేస్తామని తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year వాడిన తర్వాత కూడా దే హ్యావ్ నథింగ్. దానివల్ల కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు. అంటే అట్లా ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయొచ్చు సార్, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. మన ఇండియాలో ఏంటంటేనండి, మన ఇండియాలో ఫ్రీడమ్ ఎక్కువ.
గుడ్ థింగ్ ఏంటంటే మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనకేం భయపడక్కర్లే, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా తిరుగుతాం మనం. అలాగే దొంగలకు కూడా ఫ్రీడమ్ ఎక్కువ మన ఇండియాలో. సో తప్పు చేసేవాడికి కూడా ఏదో ఒక లూప్ హోల్తో బయటకు వచ్చేస్తాం, ఎవడో ఒకరికి లంచం ఇచ్చేసి మనం తిరిగేద్దాం అని ముందు డబ్బులు సంపాదించడం, ఆ డబ్బు పిచ్చి మొదలైపోయేసరికి ఏమైందంటే ఎప్పుడు పడితే వాడు మోసం చేయడానికి ట్రై చేస్తున్నారండి. నేను 5.5 years MBBS చేసి 3 years MS చేసి 3 years MCH చేసి ఆ తర్వాత ఒక కంట్రీలో ఒక డాక్టర్ దగ్గర అందరి దగ్గర వర్క్ నేర్చుకుని వచ్చి ఇన్ని ఇయర్స్ నేను టైం స్పెండ్ చేసి క్లినిక్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే నాకు ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే కరెక్ట్, ఏది రాంగ్ అని అర్థం అవుతుంది. ఒక 2 months 3 months ఏదో చిన్న కోచింగ్కి వెళ్ళిపోయి ఆన్లైన్ చేసేసి నువ్వు చదివిన డిగ్రీ ఏంటి, నువ్వు చేసేది ఏంటి, నీకు సంబంధమే లేదా. ఇంటర్మీడియట్ చదివినాడు, 10th చదివినాడు కూడా నీకు కాస్మెటాలజీ క్లినిక్ అని పెట్టేసి చేస్తుంటే అది వెళ్ళే పేషెంట్ది తప్పు అనాలండి. టు బి ఫ్రాంక్, నేను మోసం చేసేవాడు తప్పను, మోసపోయేవాడిదే తప్పు. సార్ ఇప్పుడున్న చాలా మంది కూడా అంటే జనరల్ గా అందరూ ఏంటంటే ఫోన్లకు ఎక్కువ అలవాటు పడి అందరం అందంగా కనబడాలని చెప్పి కొన్ని డిఫరెంట్ గా, అంటే నేను యంగ్ కనబడాలి, కొంచెం నీట్గా కనబడాలి ఫేస్ అని చెప్పి బొటాక్స్ అని, ఫిల్లర్స్ అని, ఇంకా ఏమంటారు కెమికల్ పీల్స్ అని, ఇలాంటివి చాలా తీసుకుంటున్నారు. సో ఎంతవరకు మంచిది సార్ ఇవన్నీ వాడడం? అంటే కొంతవరకు వాడుకోవచ్చు అండి. ఎట్లా బొటాక్స్ అన్నది ఏంటంటే బ్రాండ్ నేమ్, బేసిక్గా అందులో బాట్లినం టాక్సిన్ అని కెమికల్ ఉంటుంది. అది ఏంటంటే ఇంజెక్ట్ చేస్తే మన మొహం మీద ముడతలు ఉంటాయి కదా, ఆ ముడతలు ఫ్లాట్ అండ్ కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఆ ముడతలు కనపడకుండా ఉంటాయి. బొటాక్స్ దానికి వాడతాం. ఫిల్లర్స్ అంటే ఏంటంటే మీకు సపోజ్ ఈ చీక్స్ అన్ని కిందకి వచ్చేసినాయి, వాల్యూమ్ తక్కువ అయిపోయి, లేదు కళ్ళ కింద బాగా గుంటలు ఉన్నాయి, లేదు అంటే ఈ చిన్ను బాగా లోపలికి వెళ్ళిపోయి ఉంది, చిన్ను ముందుకు లేదు, జా లైన్ నీట్ గా డిఫైన్ లేదు అంటే ఫిల్ చేయటానికి వాడేదాన్ని ఫిల్లర్ అంటాం, వాల్యూమ్ తక్కువ ఉంటే. నెక్స్ట్ థ్రెడ్ లిఫ్ట్ అని వచ్చింది. థ్రెడ్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఫేస్ అంతా ఏజింగ్ వల్ల కిందకు వచ్చేస్తే థ్రెడ్స్ చేసి కొంచెం లిఫ్ట్ చేస్తాం పైకి, నాన్ సర్జికల్ గా థ్రెడ్ లిఫ్ట్ అంటాం. నెక్స్ట్ కెమికల్ పీల్స్ దేనికంటే డిపెండ్స్ ఆన్ ద స్కిన్ కండిషన్. మీకు ఎక్కువ పింపుల్స్ ఉంటే సాల్సిలిక్ యాసిడ్ పీల్ వేస్తారు, కలర్ రావాలంటే ఒక రకమైన పీల్ ఉంటుంది, ట్యాన్ పోవాలంటే ఒక రకమైన పీల్ ఉంటుంది, గుంటలు తగ్గాలంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. సో ఏంటంటే మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి, కానీ అన్నెసరీగా మనకి వెళ్ళి ఊరికే చిన్న చిన్న దానికి వెళ్ళి కెమికల్స్ మన మీద పెట్టించుకుంటాం మంచిది కాదు. సో అంటే ఇప్పుడు ఉన్న మొత్తం ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఎన్ని ఉన్నాయి సార్, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తున్నారు బేసిక్గా ఫేస్కి? మొత్తం మీకు ఫేస్కి కనీసం ఒక రఫ్గా చెప్పుకుంటే కనీసం ఒక 15 ట్రీట్మెంట్స్ ఉంటాయండి రెగ్యులర్గా చేసేది. రెగ్యులర్గా బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, కెమికల్ పీల్స్లో రకాలు ఉంటాయి. నెక్స్ట్ CO2 లేజర్ అంటాము, హెయిర్ రిమూవల్ లేజర్ అంటాం, స్కిన్ లైట్నింగ్ లేజర్ అంటాం. ఇది కాకుండా MNRF అని ఉంది, హైడ్రా ఫేషియల్ అని ఉంది, హైఫు అని ఉంది. మీకు ఇలా మొదలు పెట్టుకుంటా చెప్తా వెళ్తే 15-16 రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్స్ 15-16 దాటిపోతాయి. ఓకే. అంటే సార్ ఇంకోటి ఏంటంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఎంత అయితే టెక్నాలజీ పెరుగుతుందో ప్రైసింగ్ కూడా అంతే పెరుగుతుంది కదా, జనాలు ఎంత అఫోర్డబుల్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు? అంటే డిపెండ్స్ అండి మనం వాడే మెషిన్స్ని బట్టి కూడా. ఒక లేజర్ మెషిన్ ఒక్కొక్కటి 50-60 lakhs ఉంటుంది కొన్ని మెషిన్స్. అదే లేజర్ మెషిన్ 10-15 lakhsలో కూడా వస్తుంది. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి రిటర్న్స్ రావాలి అంటే ఒక్కొక్క క్లినిక్ ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తారు. మనం పెట్టే మెషిన్ క్వాలిటీని బట్టి ఉంటుంది. మంచి క్వాలిటీ మెషిన్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అనటానికి లేదు, మంచి క్వాలిటీ మెషిన్స్ వాడితే మంచి రేట్ ఛార్జ్ చేయాలి. తక్కువ అంతే కదండి, మీరు EMI కట్టాలి కదా దానికి, మనమేమి కొన్నదానికి రిటర్న్ రావాలి కదా. నథింగ్ బట్ ఏదైనా బిజినెస్, ఎప్పుడు హోటల్ బిజినెస్, మూవీస్ బిజినెస్, అన్ని డబ్బులు కడితే తప్పితే మీకు బస్ ఎక్కనీరు, డబ్బులు కడితే తప్పితే థియేటర్కి రానీరు. డాక్టర్ ఒక్కడే సర్వీస్ చేయాలని కోరుకుంటారు. అది నాకు మన ఇండియాలో ఏంటంటే అన్ని ప్రొఫెషన్స్ లాయర్ దగ్గర బేరం ఆడడం అండ్ డాక్టర్ దగ్గర మాత్రమే బేరం ఆడతాం. ఇప్పుడు మీరు ఎవరన్నా ఫేక్ లాయర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. మరి ఫేక్ మెకానిక్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఫేక్ డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తారు మీరు? ఎందుకంటే వాడు తక్కువ చేస్తాడు కాబట్టి ఏంటంటే మీరు తక్కువకి ఈజీగా అయిపోద్ది అనే విషయం, హెల్త్ విషయంలోనే నెగ్లెక్ట్ చేస్తారు మన వాళ్ళు, ఎక్కువ మోసపోతూ ఉంటారు. సరే ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2025-2026కి వచ్చేసాము. సో టెక్నాలజీ పెరుగుతుంది, ప్లస్ కాస్ట్ ఆఫ్ ఏవైనా సర్జరీస్ కూడా పెరుగుతున్నాయి, AI కూడా వచ్చింది. సో ఏఐని ఇంప్లిమెంట్ చేస్తూ అంటే ఏమైనా కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఏఐని ఇంప్లిమెంట్ చేస్తే ట్రీట్మెంట్స్ ఇంకా అంటే మన ప్లాస్టిక్ సర్జరీలో ఏఐని వాడుతున్నారండి. ఎట్లా వాడుతున్నారు అంటే మీకు సర్జరీ ఫోటో తీసి మీది ఆ ఏఐ సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేస్తే మీకు ఈ సర్జరీ చేస్తే ఇలా రిజల్ట్ వస్తుంది, ఈ సర్జరీ చేస్తే ఇలా రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ కొంచెం అనలైజ్ చేసి చూపిస్తుంది. డాక్టర్స్ దగ్గర సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
అంతవరకే కానీ ఏఐతో పెద్ద ప్లాస్టిక్ సర్జరీకి మాకు ఎడ్యుకేషనల్ వైజ్ మేము అప్డేట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ పేషెంట్ సైడ్ నుంచి మెడికల్ ప్రొఫెషన్లో డాక్టరే ఆపరేట్ చేయాలి, డాక్టరే చేయాలి కాబట్టి ఏఐ అంత హెల్ప్ అవ్వట్లేదండి. అండ్ ఇంకోటి రోబోటిక్ సర్జరీస్ అంటారు కదా, ఇవి ప్లాస్టిక్ సర్జరీస్ లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్లాస్టిక్ సర్జరీస్ లో రోబోటిక్ సర్జరీస్ చాలా తక్కువ అండి, అసలు ఏం చేయనట్టే టు బీ ఫ్రాంక్. రోబోటిక్ సర్జరీస్ ఎక్కువ జనరల్ సర్జన్స్ కి, గ్యాస్ట్రో సర్జన్స్ కి, ఆంకో సర్జన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. మనకి పెద్ద ఏమి రోబోతో పని లేదు. ఇంకోటి పర్మనెంట్ లిప్ కలరింగ్ అని కూడా వచ్చింది సార్ ఈ మధ్య కాలంలో. సో అది ఎంతవరకు? నథింగ్ బట్ టాటూయింగ్ అండి. మీకు చేతి మీద మీకు ఏమైనా పేరు నచ్చితే రాపించుకుంటారు కదా, ఏదైనా సింబల్ కావాలంటే వేయించుకుంటారు కదా. అలాగే ఏంటంటే ఒక రకమైన లిప్ కలర్ తో రెడ్ కలరా, లేదంటే లైట్ రెడ్ కలరా, స్కిన్ కలరా, న్యూడ్ కలరా అని దాంతో లిప్ మీద టాటూయింగ్ వేస్తున్నారు. ఓకే, నథింగ్ బట్ టాటూయింగ్. ఎంతవరకు మంచిది సార్ అది? మంచిదా అంటే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జనరల్గా చేసుకోవాలి. ఎక్కువ డెప్త్ వేస్తేనేమో అబ్జర్వ్ అయిపోద్ది, అది పైన వేస్తేనేమో స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా లెవెల్కి వేసుకోవాలి. లిప్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, స్వెల్లింగ్ రావచ్చు. వాటిలో కూడా ఫిల్లర్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే కొంతవరకు పర్లేదండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అసలు వెళ్ళకూడదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇన్ని గణం చేస్తున్నారు సార్ సర్జరీస్ కానీ ఇవన్నీ కానీ. ఆన్ ది లైన్ నాకు తెలిసి 15-20 years బ్యాక్ ఎలా ఉంటే అలా మంచిగా ఉంటుంది, న్యాచురల్గా మనది మనం అన్నట్టు ఉండేవాళ్ళు. ఏది ఉన్నా కానీ ఆయుర్వేదిక్లోనో లేకపోతే ఏదో ఆయుర్వేదిక్ ఇన్ ద సెన్స్ జనరల్గా మనకి ఇంట్లో దొరికే చిన్న చిన్న మెడిసిన్స్, హోమ్ టిప్స్తో అవన్నీ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి, జెన్జీ కిడ్స్కి కానివ్వండి, లేకపోతే జనరల్గా ఎవరైనా నా ఫేస్ బాగాలేదేమో ఇంకొంచెం చేయించుకోవాలేమో అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అసలు వెస్టర్నైజేషన్ వచ్చేసిందండి. మీరు ఎలా అయితే పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్, చైనీస్ ఎలా ఫుడ్ తింటున్నారో, ఎలా అయితే మనం అన్ని బ్రాండ్స్ బట్టలు, కార్లు వాడుతున్నామో, అట్లాగే ఏంటంటే ఇంటర్నెట్లో ఎన్ని మనకి ఎక్కువ అవైలబుల్ ఉండేసరికి అవన్నీ చూసి కొరియన్ స్కిన్ కావాలి, లేకపోతే ఇంకేదన్నా ఇంకొక హెయిర్ స్టైల్ కావాలి, నార్త్ ఇండియన్స్ లాగా కలర్ కావాలి, లేదు అంటే మన వెస్టర్న్ పాపులేషన్ లాగా స్కిన్ టోన్ కావాలి. ఇలా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ మనకు వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుని కొంతవరకు ట్రై చేస్తున్నారు. బట్ ఏంటి అంటే నేను అడిగేది, మీకు నెసెసిటీయా కాదా అని చూసుకోవాలండి. ఇఫ్ ఇట్ ఈజ్ నెసెసరీ, సరే ముక్కు బాగాలేదు, రోజు నాకు అద్దంలో ఆ ముక్కే కనిపిస్తుంది, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని అనిపించినప్పుడు నోస్ సర్జరీ చేయించుకోవచ్చు. నోస్ బాగానే ఉన్న నోస్ని తీసుకెళ్ళి నాకు ఇంకా వేరేగా కావాలి, ఆ కొరియన్ డ్రామాలో హీరో లాగా నాకు నోస్ ఉండాలి, ఆ కొరియన్ డ్రామాలో హీరోయిన్ లాగా నాకు స్కిన్ కావాలి, ఇలా కంపారిజన్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అవసరం లేకపోయినా కూడా కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అలా కాకుండా అవసరమైన వరకు ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఏ ట్రీట్మెంట్ అయినా మంచిదేనండి, ఇంక్లూడింగ్ కాస్మెటిక్స్ ట్రీట్మెంట్స్ అయినా. మీకు అవసరం అనుకుంటే, అవసరం అయితే మంచిదే, అంతేగాని ఊరికే వెళ్ళిపోయి ట్రీట్మెంట్స్ అవి తీసుకోవద్దు. కలర్ రావాలని గ్లూటాథయోన్ తీసుకుంటారు, అది చాలా తప్పు. ఎందుకు గ్లూటాథయోన్ ఎందుకు తీసుకోవాలి? మీ స్కిన్ టోన్ మీది, దానికి ఇన్ జనరల్ మల్టీవైటమిన్స్ తీసుకునో, లేదంటే ఏదైనా కెమికల్ పీల్ చేసుకునో, లేదంటే హెల్దీ డైట్ ఫాలో అయ్యో, సన్ స్క్రీన్స్ వాడో మీ కలర్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. లేని కలర్ని గ్లూటాథయోన్ తీసుకుని ఎందుకు తెచ్చుకోవాలండి? తెచ్చుకుంటాం, అదేం పర్మనెంట్ కాదు కదా. ఒక 4 వారాలు గ్లూటాథయోన్ వాడతాం, ఫెయిర్గా అవుతాం, ఆ తర్వాత ఆపేస్తే మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చేస్తాం. అసలు గ్లూటాథయోన్ తీసుకుంటమే పెద్ద ఎంకరేజబుల్ కాదు. అంటే గ్లూటాథయోన్ సోప్స్ అని, గ్లూటాథయోన్ ఫేస్ వాష్లని, అది తీసుకుంటేనే గతి లేదురా అంటే మళ్ళీ సోపుల్లో గ్లూటాథయోన్ పడితే తెల్లగా అయిపోతామండి. జస్ట్ ఆ తెల్లగా అవ్వాలి అనే ఒక్క వీక్ పాయింట్ని పట్టుకుని కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. అవును సార్, అంటే మీరు ఇందాక నుంచి చెప్పే దాంట్లో అంటే ఈ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మల్టీవిటమిన్స్ అనేది కామన్గా చెప్తున్నారు. సో అంటే ఈ ట్రీట్మెంట్స్ అంటే సర్జికల్కి సంబంధించిన ఏవైనా కానీ, ప్లాస్టిక్ సర్జరీస్లో సంబంధించి, లేకపోతే బియర్డ్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, మల్టీవిటమిన్స్ అనేది అంత మేజర్ రోల్ ప్లే చేస్తాయా? అండి, మనకి న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అండి. ఇదివరకు పాత రోజుల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవో, ఎందుకంటే చక్కగా తినేవాళ్ళు, ఎండలో పని చేసుకునేవాళ్ళు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో, మనకున్న జంక్ ఫుడ్లో, పొల్యూటెడ్ ఫుడ్లో, అడల్టరేటెడ్ ఫుడ్లో మనకు అన్నీ వెళ్ళట్లేదు. డైటింగ్లని, క్రాష్ డైట్లని అన్నీ చేస్తున్నాం. అది తీసుకున్నప్పుడు ఫుడ్లో అన్నీ వెళ్ళకపోతే ఏమవుతుందంటే డెఫిషియన్సీస్ ఎప్పుడు మన మీదే చూపిస్తాయి. సో అందుకని అన్నీ మనకు ఫుడ్లో వెళ్ళట్లేదు కాబట్టి ఇన్ జనరల్ ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాం అంటే ఒక మంచి మల్టీవైటమిన్ ఒకటి వేసుకోండి. మీకు వెళ్ళిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ మీకు ఏదైతే వెళ్ళట్లేదో, ఏదైతే వెళ్ళని అందులో రిప్లేస్ అవుతాయి కాబట్టి మీకు చాలా ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ అవుతాయి అని మల్టీవైటమిన్స్ని అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాం మేము.
ఓకే. సో అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా వేసుకోవాలి కంపల్సరీ. కనీసం ఒక 2-3 మంత్స్ మల్టీవైటమిన్స్ వాడి ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇవ్వటం, ఒక 2-3 మంత్స్ మల్టీవైటమిన్స్ వాడి 2-3 మంత్స్ గ్యాప్ ఇవ్వటం. అందరూ అన్ని మల్టీవైటమిన్స్ కూడా వేసుకోకూడదండి. మీకు ఏ డెఫిషియన్సీ ఉందో ఒక డాక్టర్ని కలిసి అవి వేసుకోవాలి, వాడమన్నాం కదా అని చెప్పి వెళ్ళి టకటక అన్ని మల్టీవైటమిన్స్ వేసుకుంటాం కూడా మంచిది కాదు. సార్ ఇంకొకటి అంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇది, కొంతమంది ఏంటంటే ఈ మధ్య బియర్డ్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయి ఎక్కువగా బియర్డ్ ఆయిల్స్ కానివ్వండి ఇవన్నీ ఎలా పడితే అలా వాడేస్తున్నారు. కొంతమంది ఏమో ఆల్రెడీ బియర్డ్ ఉన్నా కానీ ఫర్ ఎక్సెసివ్ గ్రోత్ గురించి, కొంతమందికి ఇలా షేపింగ్ కావాలని చెప్పేసి, కొంతమందికి ఇక్కడ వరకు రావాలి హెయిర్ అనేది బియర్డ్ అనేది అనుకో. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే అంటే ఏదైనా న్యాచురల్గా నేను చెప్పినట్టు హెల్దీ న్యూట్రిషన్, హెల్దీ ఫుడ్ అవి తీసుకుంటే మీరు వద్దన్నా కూడా బియర్డ్ పెరుగుద్ది. దానికోసం అని స్పెసిఫిక్గా ఆయిల్స్ అని, మళ్ళీ క్రీమ్స్ అని, బియర్డ్ క్రీమ్స్ అని, బియర్డ్ వ్యాక్స్లని వాసుకుని ఇక్కడ దాకా చేస్తే ఏదైనా కెమికల్ అండి. మీరు పెట్టే కెమికల్ ఎంత సేఫ్ అయినా ఎంతో కొంత లోపల నుంచి బాడీలోకి అబ్జర్బ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్. సో ఎంతవరకు అంతవరకు వాడుకోండి, కానీ స్పెసిఫిక్గా చేయడానికి ఎక్కువ పెట్టేస్తే వెన్ సంథింగ్ ఈజ్ నాన్ మెడికేటెడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఫార్మా కంపెనీ ఒకటి తయారు చేయండి, దాని మీద R&D కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి సైంటిస్టులు పెట్టుకుని చేస్తాడు. ఈ కెమికల్ కంపెనీస్ ఏముందండి, ఏది పడితే అది తయారు చేసి వదిలేస్తారు, పంపించేస్తూ ఉంటారు. సో అలాంటి మంచిది కాదండి. ఏదైనా మెడికేటెడ్ ఉంటే వాడుకోవచ్చు. ఓకే డన్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా డాక్టర్ రాజశేఖర్ గారు హెల్తీ సీక్రెట్ ఏంటో కనుక్కోవచ్చు. అసలు హెల్త్కి సీక్రెట్ అంటే ఇంత ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా ఇందాక లంచ్ చేశారంటే చేయలేదన్నారు. సో ఈ లంచ్ చేయకుండా కూడా ఇంత యాక్టివ్గా ఇంత ఉంటున్నారంటే వాట్ ఈస్ యువర్ హెల్త్ సీక్రెట్ అనుకోవచ్చు? హెల్త్ సీక్రెట్ ఏం లేదండి, డిసిప్లిన్. ఏది తినాలో ఎంత తినాలో అంత తిని యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. అలాని ఏదో లక్షలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ బ్లాక్ వాటరే తాగాలి ఇది అలా కాదు. ఇన్ జనరల్ నేను పర్సనల్గా చేసేది ఏంటంటే, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. ఐ ఈట్ ఓన్లీ 1 మీల్ ఏ డే. ఓకే, ఒకసారి తింటా రోజుకి. ఆ టైంలో అన్ని ప్రోటీన్ వెళ్ళాలి, కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి, ఫ్యాట్స్ వెళ్ళాలి, పర్ఫెక్ట్గా మనం డైట్ చూసుకుని తింటాను. తిని మళ్ళీ మిగతా టైంలో ఎప్పుడైనా బ్లాక్ కాఫీ అట్లాంటివి తాగుతూ ఉంటాను. సో ఇది నేను ఫాలో అయ్యేది. నాకు బాగుంది, అందరికీ బాగుంటుందని నేను చెప్పను. నాకు నా ఫ్రెండ్స్ అందరూ సీనియర్ డాక్టర్స్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ సజెషన్ అడిగి చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే. అండ్ కనీసం రోజుకు ఒక 1 అవర్ ఎక్సర్సైజ్. మీరు నడుస్తారా, పరిగెడతారా, లేదంటే మనం జాగింగ్ చేస్తారా, మీ ఇష్టం అండి. రోజుకు ఒక 1 అవర్ ఎక్సర్సైజ్, ఒక 8 అవర్స్ స్లీప్, మంచి ఫుడ్, మంచి స్లీప్, మంచి ఎక్సర్సైజ్, ఇవి ఉంటే చాలు. ఓకే, ఇంక ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. సరే ఇంకోటి ఏంటంటే స్లీప్ కూడా ఈ మధ్య చాలా మందికి అసలు ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా ఫేస్ మీద చాలా చేంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, స్లీప్ డిసార్డర్స్ వల్ల కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ సౌండ్ స్లీప్ అండి. మంచిగా పడుకుంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నిద్రపోకపోతే స్కిన్ పాడైపోద్ది, హెయిర్ ఊడిపోతుంది, మీకు ఇన్ జనరల్ వీక్ అయిపోతారు, బ్రెయిన్ పనిచేయదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక 6 to 8 అవర్స్ పడుకుంటే సగం ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అయిపోతాయి. అవును సార్. ఇంకోటి ఏంటంటే వైటమిన్ డి ఎఫెక్ట్ కూడా చాలా మంది అని చెప్తున్నారు, దానివల్ల కూడా సగం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. వైటమిన్ డి, వైటమిన్ B12, ఐరన్, ఇవన్నీ మల్టీవైటమిన్స్లో ఇంపార్టెంట్ మనకి. మనకున్న సన్లో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే ఈ లేయర్స్ ఆఫ్ పొల్యూషన్లో నుంచి, సో ఈ వైటమిన్ B12, వైటమిన్ డి ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్స్లో కానీ బయట నుంచి కానీ రావట్లేదు. ఇదివరకు ఎండలో తిరిగితే వైటమిన్ డి వచ్చేది. ఇప్పుడు ఆ లేయర్స్ ఆఫ్ పొల్యూషన్లో నుంచి వైటమిన్ డి ఎక్కడ రావాలి, మనం ఎక్కడ తిరుగుతున్నాం. సో ఏంటంటే ఈ వైటమిన్ డి, B12 ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతున్నాయి అంటే మనకి ఇన్ జనరల్ వీక్గా అనిపించటం, లెథార్జిక్గా అనిపించటం, బద్ధకంగా అనిపించటం, బ్రెయిన్ వర్క్ చేయకపోవటం, ఫాగ్ లాగా రావటం, బ్రెయిన్ ఫాగ్ లాగా ఇవన్నీ ఉంటున్నాయి. సో అందుకని బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్ ఇవన్నీ తీసుకుంటా ఉంటే మనకి మల్టీవైటమిన్స్ కూడా వాడుకుంటా ఉంటే వీ విల్ బీ హ్యాపీ అండ్ హెల్దీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా కానీ ఎలాంటి ఏమంటారు ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవాలన్నా ఏమున్నా కానీ కంపల్సరీగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేసి 1-2 సార్లు చూసుకొని, సో మేక్ యువర్ ఓన్ డెసిషన్. అండ్ ఎలా పడితే అలా కనపడడం కాదు, మనం మంచిగా కనపడితే చాలు ఒకసారి. సో మరీ ఎక్కువగా కావాలంటే సజెషన్ మాత్రం కంపల్సరీ తీసుకోండి డాక్టర్స్ దగ్గర నుంచి, వెరిఫైడ్ డాక్టర్స్ అండ్ ట్రస్టెడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఇది ఇవాల్టి పాడ్కాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ మాతో టైం స్పెండ్ చేసినందుకు. సో దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైవేస్ టీవీ, హైదరాబాద్.